ఓం నమ శివాయ. శివానంద లహరిలోని 81వ శ్లోకం. కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చనతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చనుతిభిః కంచిద్దశామీదృశీం యప్రాప్నోతి ముదా త్వదర్చితమనా జీవన్ సముక్తః ఖలు. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు జీవన్ముక్తిని యొక్క లక్షణాలను గురించి చెప్తున్నారండి. అంటే అసలు జీవన్ముక్తి అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. ముక్తి అంటే మోక్షం. అంటే జీవితం చాలించిన తర్వాత వారు చేసుకున్న పుణ్యకార్యాలను బట్టి మోక్షం పొందుతారు. ఇక్కడ జీవన్ముక్తి అంటున్నారు. అంటే మనిషి జీవించి ఉండగానే జీవన్ముక్తులు అవ్వచ్చు అంటున్నారండి. ఎలాగా? ఈ శ్లోకంలో జీవన్ముక్తి లక్షణాలు చెప్తున్నారు. ఏంటంటే మనిషి నిరంతరం ఒకే పనిని చేస్తూ ఉండలేడండి. జీవి ఎప్పుడూనూ వైవిధ్యాన్ని కోరుకుంటాడు. ఒకే పనిని చేస్తూ ఉంటే శ్రమ, చికాకు కలుగుతుంది. ఆచార్యులు వారు చెప్తున్నారు ఈ శ్లోకంలో, భగవంతుని సేవ కూడా అంతే. నిజమే కదా, పొద్దునుంచి సాయంత్రం వరకు పూజ చేస్తూ ఉండలేం కదండి. అలాని భాగవత రామాయణాల పుస్తకాలు రోజు పొద్దునుంచి మనం చదువుతూ ఉండాలి. రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు గుడికి వెళ్ళి ఉండలేము. అయితే వివిధ రకాలుగా భగవంతుని ఎలా సేవ చేయవచ్చునో ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే మనిషి తన స్వధర్మానికి తను చేసేటువంటి పనిని చేస్తూ మిగతా సమయాన్ని భగవంతుని సేవలో గడపమంటున్నారు. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఈ విధంగా వివరించారండి. ఉమామహేశ్వర, కంచిత్ కాలము మామహేశ భవతః పాదారవిందార్చనైః. అంటే ఏమిటి? ఉమామహేశ్వర, కొంతకాలము పద్మాల వంటి నీ పాదాలను పూజించడం చేతను, కంచిద్ ధ్యాన సమాధిభిశ్చనతిభిః కంచిత్ కథాకర్ణనైః, కొంతకాలము నిన్ను ధ్యానిస్తూ సమాధిస్థితిని పొందడం చేతను, నీకు నమస్కరించడం చేతను, కొంతకాలము నీ కథలను వినడం చేతను, కంచిదవేక్షణైశ్చనుతిభిః కంచిద్ దశామీదృశీం. అంటే కొంతకాలము నిన్ను దర్శించడం చేతను, కొంతకాలము నిన్ను స్తుతించడం చేతను అంటున్నారు. ఇక్కడ దర్శించడం అంటేటండి, మనం ఏ దేవతల్ని, ఏ దేవిని, ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళని కాసేపు ఆ విగ్రహాన్ని కానీ ఆ ఫోటోను కానీ కొంచెంసేపు అలాగా రెప్పవాల్చకుండా అలా చూస్తూ ఉండాలిటండి. కాసేపు దర్శించటం అంటే అదే అన్నమాట. నిజంగా చేసి చూడండి, ఒక అనుభూతి కలుగుతుందండి. అన్నీ మర్చిపోతాం అన్నమాట. ఆ స్వామిని కానీ ఆ దేవుని కానీ అలా దర్శించడం చేత, కొంతకాలము నిన్ను స్తుతించడం చేతను, అదే స్తోత్రాలు అవి చదువుతాం కదండి. అది ఇట్టి స్థితిని ఎవరు సంతోషంతో, అంటే భక్తితో సంతోషంతో నీ యందు అర్పించిన మనస్సు కలవాడే, ఆ మనస్సు ఆయన యందు నిమగ్నం చెయ్యాలన్నమాట. దేవుడి మీదే మనం నిమగ్నం చెయ్యాలి. ఇక వేరే విషయాలు ఏమీ ఆలోచించకూడదు. అనన్యాశ్చింతయంతో మామన్నాడు శ్రీకృష్ణుడు. వేరే ఆలోచన లేకుండా నీ పనిని నువ్వు నిర్వర్తిస్తూ నా గురించే ఆలోచిస్తూ నువ్వు చేయమన్నారండి. ఇక్కడ కూడా సంతోషంతో నీ యందు అర్పించిన మనస్సు కలవాడే ఎవరైతే చేస్తాడో అతడు జీవిస్తున్నా కూడా ముక్తుడే కదా. జీవిస్తున్నా అంటే ప్రతి క్షణం
ముక్తిని మనం పొందుతాము అని చెప్తున్నారు. అంటే మనకిక్కడ జీవితం గడపడానికి మనం కార్యనిర్వహణ చెయ్యాలండి. ఎవరు చేసేది వాళ్ళ ధర్మాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ప్రాపంచిక విషయాలు చర్చించడం కోసం మనం కాలాన్ని వృధా చేయొద్దు ఏమండి. అనవసరంగా వివాదాలు వాదించుకోవటాల గురించి చెయ్యొద్దు. ఇంకా వ్యర్థ ప్రసంగాల కోసం టైము వృధా చెయ్యొద్దు. కాలాన్ని దుర్వినియోగం చెయ్యొద్దు వీటి కోసం. అందువలన జీవితం గడపడానికి చేసే కార్యనిర్వహణ పూర్తయిన తర్వాత మిగిలిన కాలాన్ని ఏం చేయమంటున్నారు? భగవత్ సంబంధమైన పూజా ధ్యానాదులకే వినియోగించాలి అని చెప్తున్నారండి. అంటే పూజాదులు కూడా భగవదర్పితమైన మనస్సుతో చెయ్యాలి. ఏదో చేసేసాం, పూజ చేసేసాం, ఓ గుడికి వెళ్ళాం, ఏవో పుస్తకాలు చదివేస్తున్నాం, పారాయణలు చేస్తున్నాం అని కాకుండా భగవదర్పితమైనటువంటి మనస్సుతో చేయడం ముఖ్యం. అలా నిరంతరం జీవితాన్ని భగవత్ సేవలో గడిపేవారు తప్పకుండా వాడు జీవన్ముక్తుడే అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. ఓం నమః శివాయ.